పిజ్జాతో ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు ఎప్పుడు జరుగుతాయో మనం ముందే చెప్పేయచ్చు. మీకు తెలుసా? పిజ్జా అండ్ పెంటగన్ ఆఫీస్ ఈ రెండింటి మధ్య ఒక పెద్ద థియరీ ఉంది. దాని పేరే పెంటగన్ పిజ్జా ఇండెక్స్. పెంటగన్ ఆఫీస్ యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ అది. అందులో 26,000 మిలిటరీ అండ్ సివిలియన్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. సో థియరీ ఏంటంటే పెంటగన్ ఆఫీస్ చుట్టుపక్కల ఉండే డామినోస్, పిజ్జా హట్ అండ్ వేరే పిజ్జా రెస్టారెంట్స్ లో సడన్ గా పెరిగే పిజ్జా డిమాండ్ బట్టి యుద్ధం ఎప్పుడు వస్తుందో మనం ముందే చెప్పేయచ్చు అంటారు చాలా మంది. ఎలా అంటే పెంటగాన్ లో పనిచేసే ఇంటెలిజెన్స్ అండ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైనా సీరియస్ ఇష్యూ జరిగే ముందు కంటిన్యూస్ గా లేట్ నైట్ అండ్ ఓవర్ టైం వర్క్ చేస్తారు. సో ఇష్యూస్ లైక్ దేశాల మధ్య యుద్ధాలు, దేశాల్లో తిరుగుబాటు, ఏదైనా మేజర్ క్రైసిస్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 2003 సద్దాం హుసేన్ ఇష్యూ అండ్ 2008 యునైటెడ్ స్టేట్ ఫైనాన్షియల్ క్రైసిస్. సో ఇలాంటి టైంలో వాళ్ళకి ఈజీగా అవైలబుల్ అయ్యే పిజ్జానే ఆర్డర్ చేస్తుంటారు చాలా మంది. సో ఈ ప్యాటర్న్ ఇది వరకు కూడా చాలా సార్లు గమనించారు చాలా మంది. సో రీసెంట్ గా జరిగిన ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ ముందు కూడా ఈ ప్యాటర్న్ చూడొచ్చు. సో దీని మీద ట్విట్టర్ లో పెంటగన్ పిజ్జా రిపోర్ట్ అని ఒక ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఉంది. ఇది ఒక అన్అఫిషియల్ థియరీ. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఈ వీడియోలో నేను ఎన్నిసార్లు పిజ్జా అన్నానో కామెంట్స్ చేసి